హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ మేకర్స్. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే బెంగళూరు. సో ఇవాళ నేను బెంగళూరు సిటీ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి బెంగళూరు మెట్రో, నమ్మ మెట్రో అంటారు అనమాట. సో మేము మెట్రో ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది అండర్ గ్రౌండ్లో ఉంది, పైన కూడా ఉందండి మెట్రో అయితే. సో నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది చర్చ్ స్ట్రీట్ అనమాట, బెంగళూరులో ఒక ఏరియా. మీకు ఎవరికైనా ఎంఆర్పి అని అర్థం తెలిస్తే కామెంట్ చేయండి కింద. బెంగళూరులో ఎంఆర్పి అంటే వేరే. సో ఈ బెంగళూరు ఎలక్ట్రానిక్ బస్సెస్ అండి. రేపు మార్నింగ్ చూపిస్తాను. అంటే మనీ ఇచ్చి కలెక్ట్ చేసుకోవసరంలా, టికెట్ స్కానర్ కూడా ఉంది బస్సులో. సో ఇక్కడ చూసారు కదా, తెలుగులాగానే ఉంది, మనకులాగానే మొత్తం తెలుగు అక్షరాలనే ఉంటాయి, కొంచెం మారుతాయి, బెండ్ ఉంటాయి. ఇక మయూర బేకరీ అండ్ స్వీట్స్. సో మేము మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం కదా, ఆ రూమ్లో ఉంటాడు. సో చికెన్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా చికెన్ 220, 250 అలా తీసుకున్నారు కేజీ. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మనకి వీళ్ళకి. సో దీన్ని దొన్నే బిర్యానీ అంటారు. నేను ఇక్కడ ఉన్న అన్ని రోజులు మ్యాక్సిమం అయితే ప్రిఫర్ చేశాను, చాలా బాగుంటుంది. సో మేము వచ్చిన ఏరియాలో ఇక్కడ టెంపుల్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. చూశారు కదా, రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం. తెలుగులోనే ఉంటుంది, తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అనమాట ఇక్కడ లివింగ్. అంటే అందరూ ఉంటారు, తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ ఈక్వల్గా ఉంటారు. తెలుగు వాళ్ళు ఈజీగా సర్వైవ్ అయితే అవ్వచ్చు. సో ఈ రోడ్లో టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. సో వెంకటేశ్వర స్వామిది. మేము నైట్ వచ్చాము, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చూడండి. సో అంకమ్మ దేవి దేవస్థానం. అయ్యంగార్ బేకరీ. చూడండి, మ్యాక్సిమం తెలుగులోనే ఉంటుంది. అంటే మన తెలుగు నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక వచ్చామన్న ఫీల్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, తెలుగు వాళ్ళే ఉంటారు. సో అందువల్ల డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మేమైతే వచ్చేసాం మా వాడి రూమ్ దగ్గరికి. సో రూమ్ దగ్గరికి వచ్చాం. మార్నింగ్ అయితే చూపిస్తాను, లేచిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది వాతావరణం, క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎప్పుడు కూల్గానే ఉంటుంది, సూర్యుడిని చూడటమే కష్టం బెంగళూరులో. మ్యాక్సిమం వెదర్ అయితే చాలా, ఎప్పుడు చల్లగా గాలి వేస్తూ ఉంటే ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఇది వర్షాకాలం అనమాట. అసలు వింటర్లో వస్తే మనం సర్వైవ్ అవుతాం చాలా కష్టం అనమాట. చాలా చల్లగా అయితే చల్లగా ఉంటుంది. సో నేను ఇవాళ సండే అనమాట. సో చూస్తున్నారుగా, చర్చ్ అనమాట. అందుకే ఇది చర్చ్ స్ట్రీట్ అని వచ్చింది ఏరియా, ఈ చర్చ్ వాళ్ళే. సో లాట్స్ ఆఫ్ మెంబర్స్ అయితే వచ్చిపోతూ ఉంటున్నారు. ఒకసారి చూడండి. బట్ ట్రాఫిక్ అయితే అసలు బెంగళూరు, హైదరాబాద్ పోటాపోటీగా ఉంటాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చే బస్ స్టేషన్ కూడా చెప్తారు. సో ఇక్కడ బస్సులో ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి, యూఎస్బి పిన్లు. అది ఒక స్కానర్ అని చెప్పే కదా, మన ఫోన్పే స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు. సో మేము ఒక 2 కిలోమీటర్స్ అయితే వచ్చాం.
డిమార్ట్ ఆపోజిట్ ఒక హోటల్ అయితే ఉంది, టిఫిన్ హోటల్. సో చూడండి, మొత్తం సాగర్ తెలుగులోనే ఉంది కదా, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ దొరికే ఐటమ్స్, యాంబియన్స్ బాగానే ఉంది చూడడానికి, అందుకే ఇక్కడికి వచ్చాం. మా వాడు ఇక్కడ ప్రిఫర్ చేశాడు. సో ఇది చూడండి, మనం వెళ్ళి అడగవసరం లేదు ఏంటి ఏం కావాలి ఏంటి అనేది. మనకు నచ్చింది ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అనమాట. మనం టచ్ చేసుకుని పేమెంట్ కూడా స్కానర్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి. మనకి ఏం కావాలని ఉంటుంది, టీ, టిఫిను, వెజ్ బిర్యానీ అన్నీ. మనం స్కాన్ చేస్తే బిల్ వచ్చేస్తుంది. ఆ బిల్ తీసుకెళ్ళి వెయిటర్కి ఇస్తే వాళ్ళు తీసుకొస్తారన్నమాట. సో మనకు విజయవాడలో అయితే లేదు, ఎక్కడ హైదరాబాద్లో ఉందో లేదు మరి తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. అంటే బస్సులో స్కానరే లేదు, మరి ఇది ఉందో లేదో తెలియదు ఇలాంటి ఆప్షన్స్. సో నేనైతే చిక్బళ్ళాపూర్ వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆదియోగి అంటారు కదా, ఈషా ఫౌండేషన్. సో అక్కడికైతే వెళ్తున్నాను నేను. మన వాళ్ళు కొంచెం వర్క్ ఉండి డ్రాప్ అయ్యారు అనమాట. సో క్లైమేట్ చూశారు కదా, బెంగళూరు క్లైమేట్ ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.